ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం 150 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడాలి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తాను. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రొద్దుటూరు మండల ఎంఆర్ఓ గారికి, జమ్మలమడుగు ఆర్డీఓ గారికి, కడప డిఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా కడప కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ ఈ అధికారులందరికీ కూడా ముకులిత హస్తాలతో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారికి విజ్ఞప్తి చేయాలనే సదుద్దేశంతోనే ఈ పాత్రికేయుల సమావేశం. రెండవది, ఈ నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్ఛాపురం వరకు ఉండబడిన ప్రజలకు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల యొక్క భాగవతాన్ని, వీరి యొక్క అవినీతి వ్యవహారాన్ని ప్రజలకు సవినయంగా వివరించాలన్నది నా ఉద్దేశం. ముఖ్యంగా మా ఊరి ప్రజలకు, ప్రొద్దుటూరు ప్రజలకు. ఇక విషయానికి వస్తే, ఈ ప్రొద్దుటూరులో బొల్లవరం అనే గ్రామంలో, అంటే 1వ వార్డు మున్సిపల్ పరిధి 1వ వార్డు బొల్లవరం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి ఏడుకొండల వాణి దేవాలయం. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పక్కనే వెనక వైపే ఎటు చూసినా కనిపిస్తుంది తూర్పుకు పడమరకు 9 ఎకరాల 68 సెంట్లు, 9 ఎకరాల 68 సెంట్ల భూమి. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమిని స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి గారు స్వాహా చేయడానికి భారీ స్కెచ్, దీన్ని చట్టవిరుద్ధంగా పొందడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ముమ్మరం చేసినారు. ఈ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నా. ఈ భూమి గురించి సవివరంగా, సవినయంగా అధికారులకు, ప్రజలకు చెప్తా ఉన్నా. పూసగుచ్చినట్టు ఇది మొట్టమొదట బొల్లవరం గ్రామానికి సంబంధించినటువంటి బద్వేలి సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమి. 1964లో ఆయన పేరుతో రిజిస్టర్ అయింది. బద్వేలి సత్యనారాయణ రెడ్డి ఇప్పటికైనా జీవించి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి, 82 సంవత్సరాల వయస్సు. ఈ భూమి ఆయనది. అయితే 1975 సంవత్సరం నాటికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అంటే ఒక మనిషికి పరిమితి మించిన భూమి ఉన్నప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుండే యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరమ్మ, భారతదేశ ప్రభుత్వం. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము సత్యనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి 42 ఎకరాల భూమిలో ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజలారా, ఆనాటి నుంచి అది ప్రభుత్వానికి భూమి. ఇది 1968లో ఆయన పేరుతో రిజిస్టర్ అయితే 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1979లో అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఈ భూమిని ప్రభుత్వం పొందిన 4 సంవత్సరాల తర్వాత ఈ భూమిని 9 మంది దళితులకు దొరసానిపల్లి, బొల్లవరము, చౌటపల్లి, రామేశ్వరం ఈ 4 ప్రాంతాల్లో నివాసం ఉండే ఈశ్వరుడి నగరు, ఈ 5 ప్రాంతాల్లో నివాసం ఉండే 9 మంది దళితులకు ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని ఒక్కొక్క మనిషికి ఎకరా చొప్పున వ్యవసాయం చేసుకునే దానికోసం టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలైనా అధికారులైనా డీగేటీ పట్టా ఇవ్వలే, టెంపరవరీ డీగేటీ పట్టా ఇచ్చినారు. టెంపరవరీ డీగేటీ పట్టాకు
పర్మనెంట్ డీకేటీ పట్టాకు వ్యత్యాసం ఏంది రాచమల్లు అని ప్రజలు ఎవరైనా అడిగితే, డీకేటీ పట్టా ఇవ్వాలంటే ఆనాటి విధి విధానాల ప్రకారం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరగాల. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, మెంబర్లు ఉంటారు. ఆ అసైన్మెంట్ కమిటీ మీటింగ్లో చర్చ చేసి ఎవరికి భూమి ఇవ్వాలా వ్యవసాయం చేసుకునే దానికి డీకేటీ పట్టా అని చెప్పి తీర్మానం చేసి మినిట్స్లో రాస్తారో వారికి డీకేటీ పట్టా ఇస్తారు. అంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరిగిన తర్వాత ఇచ్చే పట్టాను డీకేటీ పట్టా అంటారు. ఇది శాశ్వతమైనటువంటి పట్టా, నిబంధనలు ఉల్లంఘించనంత వరకు. ఇది బాగా మతికి పెట్టుకోవాలి పాత్రికేయులు కూడా. నిబంధనలు ఉల్లంఘించేంత వరకు శాశ్వత పట్టా, జీవనం కొనసాగించేంత వరకే, వ్యవసాయం చేసుకునేంత వరకే. వ్యాపారం చేసేదానికి నేను షెడ్డు వేచ్చా, బాడిగ తీసుకుంటా, లేకుంటే ఇంకోటి చేస్తా, పండించా కోరు. నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, నా బిడ్డ పెళ్ళుంది, ఒప్పుకోరు. నువ్వు సాగు చేసి వ్యవసాయం చేసుకోవడానికి నీకు శాశ్వతమైన హక్కు వస్తుంది డీకేటీ పట్టా అయితే, పర్మనెంట్. కానీ ఈ దళితులకు ఇచ్చినది ఇక్కడ పర్మనెంట్ డీకేటీ కాదు మిత్రులారా, టెంపరవరీ డీకేటీ. టెంపరవరీ డీకేటీ అంటే ఏంటంటే కదా, ఈ భూమి సాగు చేసుకునే దానికి టెంపరవరీ డీకేటీ హోల్డర్స్గా మేము మిమ్మల్ని గుర్తించినాము, ఇదిగో ఈ సంవత్సరం మీరు వ్యవసాయం చేసుకునే దానికి ఇస్తానాము, సంవత్సరానికి 490 రూపాయలు మాకు పన్ను కట్టండి, ఇట్లా 15 సంవత్సరాలు కట్టండి, 15 సంవత్సరాలు మీరు వ్యవసాయం చేసుకొని బ్రతకండి. ఆ మధ్యలో మేము అసైన్మెంట్ కమిటీ మీటింగ్ ద్వారా మీకు శాశ్వతమైన డీకేటీ పట్టా ఇవ్వాలా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకుంటాము. అంతవరకు మీరు తాత్కాలికంగా డీకేటీ పట్టా హోల్డర్స్ అని చెప్పి టెంపరవరీ డీకేటీ పట్టా వాళ్ళకి ఇచ్చినారు ఈ 9 మందికి. దీని తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఈ దళితులు ఆ భూమిని సాగు చేయలే, వ్యవసాయం చేయలే, పంట పండించుకోలే. భూమికి కట్టాల్సిన పన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కట్టాల్సిన 490 రూపాయలు ఒక్క సంవత్సరం కూడా కట్టలే. అంటే టెంపరవరీ డీకేటీ పట్టా హోల్డర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నిబంధనలు ఏవైతే పాటించాలనో అవి పాటించలేదు. పాటించకపోవడం పైగా అత్యంత పెద్ద చట్టవిరుద్ధమైనటువంటి వారు చేసిన తప్పు, నేరం ఏంటంటే, తప్పు కాదు నేరం. ఈ భూమిని 1985లో ఈ భూమిని రామేశ్వరానికి సంబంధించినటువంటి నడిపి సుబ్బన్న, నడిపి పెద్ద సుబ్బన్న, నడిపి చిన్న సుబ్బన్న, వారి నిక్నేమ్ పక్క పేరు అగ్గిరాముడు అంటారు. మా వాళ్ళే, రామేశ్వరం వాళ్ళే, పద్మశాలీయ కులస్తులు, నా ఓటర్లే వాళ్ళు. వారికి విక్రయించినారు. వారితో పాటు మరొక 2 రెడ్డి కులస్తులకు, పాతకోట ఎల్లారెడ్డి, పాతకోట వెంకట సుబ్బారెడ్డి, వీరికి ఈ భూమిని విక్రయించినారు. విక్రయించడం అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేయించినారు. ప్రజలారా, అసలు రిజిస్టర్ చేయించే అధికారమే వీళ్ళకు లేదు. శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టా ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు అమ్మే అధికారం లేదు. అసలు సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోయి రిజిస్టర్ చేసే అధికారం 0. కానీ ఆనాటి పరిస్థితులు ఎట్టున్నాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు నేను పోయి, మున్సిపల్ ఆఫీసు నీకు రిజిస్టర్ చేయించినా, రిజిస్టారు లెక్క తీసుకొని చలాన కట్టించుకొని ఎవరి ఆస్తులు ఎవరికి చేయించుకునే కాలం అది, ఎర్రి కాలం. ఇప్పుడు మాదిరి ఐరీస్ అని లేకుంటే ఇంకొకటని ఇంత పర్ఫెక్ట్గా పగడబందిగా టెక్నాలజీ డెవలప్ అయ్యి కంప్యూటర్ డెవలప్ అయిన కాలం కాదు. అందుకే అధికారం లేని, హక్కు లేని ఆస్తిని ఈ దళితులు పోయి మరొకరికి రిజిస్టర్ చేపిస్తే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయింది. ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. ఎట్లా రిజిస్టర్ అవుతుందని నేను అనుకుంటే అవుతుంది అంతే. ఇది బినామీల పేరుతో రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ డాక్యుమెంటు, సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ ఇది. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంటేషన్ ఇది. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 85లో రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ఎవరో ప్రజలు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినారు. అయ్యా, ఏ దళితులకైతే మీరు టెంపరవరీ డీకేటీ పట్టా వ్యవసాయం కోసం ఇచ్చినారో వారు ఇతరులకు 2 లక్షలకు అమ్మినారు. ఈ పిటిషన్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు విచారణ చేపట్టమని అధికారిని నియమించినాడు. ఎంక్వైరీ
ఎంక్వైరీ చేసినారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే కదా, వీరు అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 ప్రకారం సబ్సెక్షన్ 2 క్లాజ్ ప్రకారం వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించినారు. ఏ నిబంధనలు ఉల్లంఘించినారు అంటే, వీరు ఇతరులకు అమ్మకూడదు, అమ్మి రిజిస్టర్ చేయించినారు. ఈ భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, భూమిని సాగు చేయలేదు. ప్రతి సంవత్సరం 490 చొప్పున 15 సంవత్సరాలు కంతులు కట్టాలా, కట్టలేదు. అంటే డీగేట్ హోల్డర్స్ పాటించాల్సిన నిబంధనలు ఏంటి కూడా పాటించలేదు. అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి వీరికి ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పి నివేదిక కలెక్టర్కి ఇచ్చినారు. ఆ నివేదిక కలెక్టర్కి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు పోయినారు. ఏమని? మాకు టెంపరవరీ డీగేట్ ఇచ్చినారు, పర్మనెంట్ డీగేట్ పట్టా ఇచ్చి పాస్ పుస్తకాలు ఇవ్వండి కోర్టుకు పోయినారు. ఈ 9 మంది దళితులు. కోర్టులో వ్యాజ్యం జరిగింది చాలా సంవత్సరాలు. జరిగిన తర్వాత కలెక్టర్ గారు నివేదిక ఇచ్చినారు. కలెక్టర్ గారు ఒక నివేదిక కోర్టుకి ఇచ్చినారు. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు. ఇది జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు ఇచ్చినారు, హైకోర్టుకి ఇచ్చినారు నివేదిక. ఏమని? వీళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినారు, వ్యవసాయాని కోసం ఇచ్చిన భూమిని వ్యవసాయం చేసుకోలేదు, అంతకుమించి వీళ్ళు వేరే వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించినారు. రీసెర్చ్ చేయించిన డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి రిపోర్టు కూడా సబ్ రిజిస్ట్రార్ మాకు అందజేసినాడు. అంతకు మించి ఈ భూమి మండల హెడ్ క్వార్టర్స్కి కానీ మున్సిపాలిటీ పరిధికి కానీ 5 కిలోమీటర్ల లోపల ఉన్నప్పుడు అటువంటి భూములను అంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ, గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కానీ, మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ కానీ బిలో 5 కిలోమీటర్ల లోపులో ఏ ప్రభుత్వ భూములైనా ఉంటే అట్టి భూములను పరిశ్రమలకు కానీ, వ్యాపారాలకు కానీ, మరే వ్యక్తుల యొక్క అవసరాలకు ఇవ్వకూడదు. భావితరాల ప్రజల అవసరాల కోసం ఆ భూమిని నిల్వ ఉంచుకోవాలా అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1990లో జీవో ఎంఎస్ నంబర్ 634 ప్రకారం స్పష్టత చేసినారు. కాబట్టి ఈ భూమి మీద డీగేట్ పట్టా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో చట్టం సహకరించదు అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం జడ్జి గారు వీరి యొక్క అభ్యర్థులను తోసిపుచ్చినారు. ఆనాటి జడ్జి గౌరవనీయ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి గారు. ఇది జడ్జి గారు ఇచ్చిన రిపోర్టు కాదు, జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. మీ యొక్క అభ్యర్థులను మేము తిరస్కరిస్తూ ఉన్నాము, మీకు డీగేటీ పట్టాలు ఇవ్వడానికి చట్టం అనుకూలంగా లేదు, మీరు డిఫాల్టర్స్ అని చెప్పి వీళ్ళ కేసును డిస్మిస్సల్ చేసినారు. ఇది అయిపోయింది ఆడికి. ఇక్కడ కట్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, వరదరాజిరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా మారిన తర్వాత, రాజ్యాంగం ఆయనకి ఏమి పదవి ఇయ్యలే, ఆయన కుమారునికి పదవులు ఏ పదవి ఇయ్యలే, ఏ ఎన్నికలు ఆయన గెలవలే, రాజ్యాంగపరంగా ఎటువంటి అధికారము, హక్కు, ప్రోటోకాల్ సంక్రమించలే. అందుకే రాజ్యాంగేతర శక్తి అని అంటాను నేను. వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, వరదరాజిరెడ్డి గారి కుమారులు రాజ్యాంగేతర శక్తిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మారినాడు. వీరిరువురు కలిసి ఈ 9 ఎకరాల 60 సెంట్ల కలిగిన భూమి యొక్క స్థితిగతులను తెలుసుకొని, ఎవరి ద్వారా? చౌటపల్లె గ్రామానికి సంబంధించిన లక్ష్మిరెడ్డి ద్వారా, దొరసానపల్లె సర్పంచ్, మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి మునివల ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా ఈ భూమికి సంబంధించిన 9 ఎకరాల 65 సెంట్ల భూమి యొక్క స్థితిగతులు, అంటే ఇది పలానప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పోయింది, పలాని దళితులకు ఇది టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, ఇది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది, ఇంకా దళితులు కొట్లాడుతుండే ఉండే పరిస్థితుల్లో ఉండి మానుకున్నారు. ఈ భూమిని మనం టేకప్ చేస్తే, మన ప్రభుత్వాన్ని, అధికారాన్ని ఉపయోగిస్తే, వ్యవస్థలను మనం మేనేజ్ చేయగలిగితే ఈ భూమిని మనము స్వాధీనం చేసుకొని అమ్మచ్చు. ఈ భూమి విలువ దొంగలకిచ్చినా కూడా ఎకరా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. దొంగలకిచ్చినా కూడా 10 నుంచి 15 కోట్లు చేస్తుంది. అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయల ఆస్తిని ఒకే ఒక ఫైల్, ఒకే ఒక పైరవి, ఒకే ఒక మేనేజ్మెంట్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని లక్ష్మిరెడ్డి ద్వారా, మునివర ద్వారా ఈ అబ్బా కొడుకులు తెలుసుకొని ఈ భూమిని కాజేసేదానికి, స్వాహా చేసేదానికి రంగం సిద్ధం చేసినారు ప్రజలారా.
భాగంగా వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఏ దళితులైతే టెంపరవరీ డిఫామ్ తీసుకున్నారో వాళ్ళను పిలిపించుకున్నారు. వాళ్ళలో ప్రధానంగా మా దొరసానిపల్లి గ్రామానికి సంబంధించి నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉన్నారు వాళ్ళు హరిజన్స్. పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య, పబ్బతి బాల పుల్లయ్య, చౌటపల్లి గ్రామానికి సంబంధించిన సత్యరాజు. ఈ 4 దళితులు వీళ్ళ పేరుతో టెంపరవరీ డిఫారం ఇచ్చినారు. అప్పుడు ఈ 4 పిలిపించుకున్నారు. ఇది వాళ్ళకి ఇచ్చిన టెంపరవరీ డీగేటి పట్ట. డీగేటి పెద్ద పుల్లయ్య, పబ్బతి పెద్ద పుల్లయ్య పేరుతో ఉంది. కిందికి పోతే చిన్న పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే నడి పుల్లయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే సత్యరాజు ఉంటాడు, ఆ కిందికి పోతే శిరోమణి ఉంటుంది, ఆ కిందికి పోతే లలితమ్మ ఉంటుంది, ఆ కిందికి పోతే అంకాలయ్య ఉంటాడు, ఆ కిందికి పోతే హరివర ఉంటాడు. 9 మంది ఉంటారు. ఇట్లా ఈ దళితులను పిలిపించుకొని మీకు అప్పుడు ఎప్పుడో డీగేటి పట్టా టెంపరవరీ ఇచ్చినారు కదా, మీరు మీ చేత కాదు కదా, వదిలేసినారు కదా, మేము చెప్పినట్టు మీరు వినగలిగితే మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇస్తామని చెబితే దళితులు పేదవాళ్ళు, రాజకీయ పలుకుబడి లేనివారు, సరైనటువంటి విషయ పరిజ్ఞానం చదువుకోకపోవడం వల్ల లేకపోవడం చేత అయినాది మాది కాదు ఎప్పుడో వదిలేసినాం, ఏందో ఈ పెదరెడ్డి గారు పిలిచి ఎమ్మెల్యే పిలిచి మాకు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చా అంటున్నాడు కదా, సచ్చిరోని పెళ్లికి వచ్చిందే కట్టం కదా అనే ఉద్దేశంతో చేయి సాపినారు. ఈయ్యా లచ్చరంగను రమ్మంటే ఆడికి వచ్చాం, మేము సంతకం పెట్టకుండా పెడతాం, ఆడికి రమ్మంటే తలకాయ ఊపండి ఊపుతామని వాళ్ళు ఇచ్చిన తలా 10-15 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులంతా ఇచ్చింది ఎవరు తెలిసినా వరదరాజిరెడ్డి కాదు, వరదాడి కొడుకు కాదు, లక్ష్మిరెడ్డి మునివర. దీని తర్వాత వీళ్ళు ఎవరి పేరు అయితే రిజిస్టర్ చేయించినారో, ఎవరి పేరుతో అయితే రిజిస్టర్ చేయించినారో బినామీలు నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న, రామేశ్వరం, వీళ్ళని పిలిపించుకున్నారు. మళ్ళా వీళ్ళని పిలిపించుకొని ఆ రోజు మీ పేరుతో బినామీలుగా మీకు రిజిస్టర్ చేయించినారు కదా, దీనివల్ల మీరు సాధించేది ఏమీ లేదు, మేము చెప్పినట్టు మీరు తల ఊపితే, మేము సంతకం పెట్టమన్న చాట పెట్టి మేము చెప్పినట్టు డూడు బసవన తల ఊపితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తామో 1.5 కోటి ఇస్తామని చెప్పి వారికి డబ్బులతో ప్రలోభ పెట్టినారు. వాళ్ళు చనిపోయినారు. ఆ పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న చనిపోయినారు. వారి వారసులు ఉండారు. ఆ పిల్లలు కూడా నాకు ఎంతో తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళే. వాళ్ళ ఒక కొడుకు కూడా రవి అనేవాడు కూడా నా క్లాస్మేట్ కూడా. వాళ్ళ వారసులు పిలిపించుకొని మాట్లాడితే వాళ్ళు ఆర్థిక కష్టాల్లో ఉండారు. అదేమి నిజంగా సాధించేది కాదు, చట్టవిరుద్ధమైంది. ఘనమైన డబ్బు వస్తుంది, సచ్చిలోని పెళ్లికి వచ్చినదే కట్టాం తీసుకోవాలని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకు డబ్బులు ఇచ్చినది ఎవరు తెలిసిన వరదరాజిరెడ్డి, వరదరాడి కొడుకు కొండారెడ్డి కాదు, మునివర లక్ష్మిరెడ్డి. వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక మిగతా ఖర్చులకు మంచి చెడ్డ, లాయరు, పాడు, పరదేశి ఇవన్నీ కూడా మీరు ఖర్చులు పెట్టుకోండి, ప్రస్తుతానికి నాకు 2.5 కోటి ఇవ్వండి అని కొండారెడ్డి అడిగితే కొండారెడ్డికి 2.5 కోటి నగదు లెక్క ఇచ్చినారు. 2.5 కోటి కొండారెడ్డికి నగదు లెక్క 2.5 కోటి ఇచ్చినారు. వీళ్ళకు ఖర్చులు పెట్టినారు. ఇక ఈ వ్యవహారాన్ని సాధించి పెట్టే బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యే గారిది. ఎమ్మెల్యే గారి కుమారుంది. ఎమ్మెల్యే వయోవృద్ధుడు కాబట్టి ఎమ్మెల్యే కుమారుడు ఆ పని చక్కబెడతాడు. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి ఆ పని చక్కబెట్టే క్రమంలో ఎమ్మెల్యే గారు తన అధికారాన్ని వారికి బదలాయింపు చేస్తారు. అంటే ఒక ఎంఆర్ఓ పని చేయాలా, ఎమ్మెల్యే చేస్తాడు. ఒక ఆర్డీఓ పని చేయాలా, పని చేస్తాడు. ఒక డిఆర్ఓకి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు చేస్తారు. కలెక్టర్కి ఫోన్ చేయాలా, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు. లోకేష్ బాబు దగ్గరికి పోయి ఫోన్ చేయించుకోవాలా, ఎమ్మెల్యే గారు వస్తారు. అటువంటి ఫోన్ కాల్స్కు, అటువంటి పలుకుబడులకంతా ఎమ్మెల్యే గారు ఉపయోగపడతారు. స్థానికంగా ఈ చక్కబెట్టే వ్యవహారాలు ఉన్నాయి కదా, పాపర పనులన్నీ ఈ దళితులు బిల్లంపించుకో, లెక్కి, లక్ష్మీరెడ్డి మేనేజ్ చేయి, వాణి మేనేజ్ చేయి, నడిపి సుబ్బర్ని పిలిచి ఎవరినన్నా బెదిరి గిదిరి ఇట్లాంటివన్నీ కొండారెడ్డి చక్కబెడతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పరిస్థితి తెలిసినా దళితులతో డబ్బులు ఇచ్చి వారు మేనేజ్ చేసినారు. నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్నకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు. వీళ్ళందరినీ పిలుచుకొని వరదరాజిరెడ్డికి సమీప బంధువైనటువంటి ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన దగ్గర వినారు. దీన్ని ఏ విధంగా కాజేయొచ్చు మనం అని సలహా అడిగినారు. ఆ అడ్వకేట్ వీళ్ళకి సలహా ఇచ్చినాడు. చట్ట ప్రకారం దీన్ని మీరు సాధించుకోలేరు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇది భూమి పోయింది, వీళ్ళకు టెంపరవరీ డీగేటీ ఇచ్చినారు, వీళ్ళు సక్రమంగా ఉండకుండా ఉల్లంఘన చేసినారు, వీళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినారు కాబట్టి ఇది రద్దు చేసింటారు, రద్దు చేయకపోయినా కుదరదు. మరి ఎట్లా? దానికి ఆ లాయర్ చెప్పిన సలహా ఏంటంటే, ఈ బినామీలు ఎవరైతే నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న పేరుతో దళితులు రిజిస్టర్ చేయించినారో వీళ్ళతో లోక్ అదాలత్లో వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ను రద్దుపరచండి, వీరి హక్కులను వదులుకోమని చెప్పండి. తర్వాత
ఈ బినామీలు, ఈ నడిపి సుబ్బన్న పెద్ద సుబ్బన్న అనే వాళ్ళు దళితులతో రీసెర్చ్ చేయించుకునే వాళ్ళు 85లో ఇప్పుడు లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళ యొక్క హక్కులను వదులుకుంటే ఆ హక్కులు తిరిగి ఎవరికి వస్తాయి? మళ్ళీ దళితులకే హక్కులు వస్తాయి. అప్పుడు మనం కొట్లాడచ్చు. అప్పుడు లోకేష్ బాబు దగ్గరవే కలెక్టర్ చెప్పించుకున్నాం. అప్పుడు డీగేటి పట్టా ఇమ్మని అడుగుదాం. లేదు, పలకలేదు అధికారులు, పలకపోతే దానికి ఒక మార్గం ఉంది, కోర్టుకు వేయండి. ఆ అడ్వకేట్ చెప్పినారు ఏమని, మాకు టెంపరరీ డీగేటి పట్టా ఇచ్చినారు 1979లో, మాకు ఇప్పటివరకు డీగేటి పట్టాలు ఇవ్వలేదు, పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. కోర్టుకు వేసిన తర్వాత నోటీస్ ఎంఆర్ఓకి వస్తుంది. ఎంఆర్ఓకి వచ్చిన తర్వాత మీ యొక్క రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓను ఆర్డీఓను మేనేజ్ చేసి బలహీనమైనటువంటి నివేదికను కోర్టుకు పంపండి. అంటే వాస్తవ సత్యాలను మూసిపెట్టి బలహీనమైనటువంటి నివేదికను కోర్టుకి ఇస్తే ఆ కోర్టులో ప్రభుత్వం యొక్క భూమిని కాపాడడానికి వాదించాల్సిన లాయర్ ఎవరు ప్రజలారా? జీపీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీపీ. ఇది ప్రభుత్వం నిర్ణయించినటువంటి గవర్నమెంట్ ప్లీడర్. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలా, కానీ ప్రభుత్వం ఎవరిది? వరదరాజిరెడ్డి వాళ్ళది. జీపీకి ఎవరు చెప్తారు? రెవెన్యూ మినిస్టర్ చెప్తాడు, ఆ కేసు పట్టించుకోవాకు, వాదించాకని. జీపీ ఏం చేస్తాడు? మౌనం దాలుస్తాడు. పంపించాల్సిన అధికారులు ఏం పంపిస్తారు? మూసిపెడతారు. ఎట్లాంటి మూసిపెడతారు? వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించినది మూసిపెట్టాలనా, హరికిరణ్ ఇచ్చిన నివేదిక మూసిపెట్టాలనా, జడ్జి గారు ఇచ్చిన తీర్పు మూసిపెట్టాలనా, 5 కిలోమీటర్ల లోపలుండి జీవో ఎంఎస్ నెంబర్ 634 మూసిపెట్టాలనా, వీళ్ళు వ్యవసాయం చేయలేదని మూసిపెట్టాలనా? ఇన్ని విషయాలను మూసిపెట్టే ప్రయత్నములో అధికారులపైన ప్రభుత్వం ఒత్తిడి, జీపీ పైన ఒత్తిడి, ఈ రెండు జరిగితే కోర్టులో అవసరం అనుకుంటే, కొండారెడ్డి నేను చెప్పిన మాట కాదు ప్రజలారా, కొండారెడ్డి తన ఆంతరంగిక మిత్రులతో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. అవసరం అనుకుంటే న్యాయమూర్తిని సైతం కొంటాం, 10 కాకుంటే 20 కోట్లు ఇస్తాం. 150 కోట్లు వచ్చేటప్పుడు 20 కోట్లు ఇచ్చేదేముంది? బలహీనమైన నివేదిక ఎంఆర్ఓ పంపిస్తాడు, జీపీ వాదించాడు, న్యాయమూర్తిని మేనేజ్ చేస్తాము, ఈ భూమికి డీకేటీ పట్టాలు ఇప్పించుకుంటాము. ఆ తర్వాత ఆ దళితులు ఒక లెటర్ పెట్టిస్తాం. ఏమని? నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు గుండె జబ్బు ఉంది, చేసుకోలేను, ఇదిగో నా ఫలానోలకు నేను అధికారాన్ని బదలాయించమని ఇస్తానని చెప్పి వాళ్ళ ద్వారా మార్పు చేసి 22A ఉండే జాబితాలో, నిషేధిత జాబితాలో ఉంటే లోకేష్కి చెప్పుకొని ఆ జాబితాలో తొలగించుకొని ఈ భూమిని వెంచరేసి అమ్ముకున్నాము. ఇది వీళ్ళ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా ఆడికి వచ్చినారు. ఇప్పుడు దళితులు మేనేజ్ చేసినారు, నడిపి సుబ్బన్నను పెద్ద సుబ్బన్నను మేనేజ్ చేసినారు, లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా కూడా చేయించినారు. ప్రజలారా 3 నెలలు అయింది. ఇది లోక్ అదాలత్లో పెట్టి వీళ్ళతో విత్డ్రా చేయించినారు, 3 నెలలు అయింది. ఇప్పుడు ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద, ఇంకొకరి మీద ఒత్తిడి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. మేము అర్జీ పెడతాం, కోర్టుకు పోతాం, సహకరించు అని చెప్పి ఫైనల్గా ఈ భూమిని కొట్టేయాల. ఇది వరదరాజిరెడ్డి గారు, కొండారెడ్డి గారు చేస్తారులే క్రమం. దీంట్లో వాళ్ళ భాగం ఎంత అంటే, పెట్టుబడి పెట్టినందుకు లక్ష్మిరెడ్డికి మునివరకు 30%, పలుకుబడి అధికారాన్ని ఉపయోగించినందుకు వరదరాజిరెడ్డికి, వరదాడి కొడుకు 70%. అంటే ఒక 150 కోట్లు అమ్మితే వస్తే గన ఒక 50 కోట్లు వాళ్లకు, 100 కోట్లు వీళ్లకు. ఒకవేళ నా లెక్క తప్పు 120 కోట్లు వచ్చిందనుకో, వాళ్ళకు ఒక 40 కోట్లు, వీళ్ళకు ఒక 80 కోట్లు, అంతే. ఇది ఒప్పందం. ఒకవేళ నేను తప్పు చెప్తానా, నేను అబద్ధం చెప్తానా అనుకుంటే, నేను చాలా నెమ్మదిగా, వినయపూర్వకంగా, గౌరవంగా వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నములో నీ కుమారుడు, నీవు, లక్ష్మిరెడ్డి, మునివర కలిసి ప్రయత్నాలు ప్రారంభించడం వాస్తవమా కాదా? దళితులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? రామేశ్వరం నడిపి సుబ్బన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చి లోక్ అదాలత్లో మీరు విత్డ్రా చేయించిన మాట వాస్తవమా కాదా? ఇప్పటికే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారిన మాట వాస్తవమా కాదా? ముక్కు సూటిగా నిన్ను అడుగుతానా, సూటిగా సమాధానం చెప్పు పెద్దాయన. నువ్వు చాలా మంది దగ్గర పోయి ప్రమాణాలు చేసి అంటావు కదా, చిన్న ఉద్యోగస్తుల దగ్గర పోయి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర పోయి, ఆ కమిషనర్ దగ్గర పోయి వెంకటేశ్వర పటం పెట్టి నేను లంచం తీసుకోను ప్రమాణం చేయండి అంటావు. నేను అడుగుతా ఉన్నా, నీ కొడుకు నువ్వు కలిసి వెంకటేశ్వర స్వామి పటం మీద చేతులు పెట్టి ప్రమాణం చేయండి. ఇప్పుడు ఈ వ్యవహారంలో మాకు డబ్బులు ముట్టినాయా, ముట్టలేదా, చేతులు మారినాయా, మారలేదా, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం మేము చేస్తానమా, చేయలేదని చెప్పి మీరు ప్రమాణం చేయాలి పెద్దాయన.
2000 లంచం తీసుకునేవానికి 20,000 లంచం తీసుకునే దానికోసం పటాల మీద ప్రమాణం చేసిన మీరు 150 కోట్ల రూపాయలు కొట్టేసేదానికి చట్టవిరుద్ధంగా 1% కూడా అనుకూలం లేనటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఎంత అప్రజాస్వామికమైన చర్యలకు మీరు పూనుకున్నారంటే గనా న్యాయ వ్యవస్థనే మీరు కొనాలనే కాడికి వచ్చినారు. ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఈ దేశం ఇంకా గౌరవంగా ఉండగలిగిందంటే, ఈ దేశం ఇంకా పవిత్రంగా జీవిస్తానా మనం అంటే న్యాయస్థానములో న్యాయం అమ్మడుపోకుండా ఉండడమే. న్యాయస్థానంలో న్యాయం అమ్మడబోలే ఈ దేశంలో. ఏ రోజైతే ఈ దేశంలో న్యాయస్థానంలో న్యాయం అమ్మడబోతుందో ఆ రోజు ఈ దేశం లేదు, పాపరేంగా భ్రష్టు పట్టిపోయినట్టే. ఇదిగో మీలాంటి స్వార్థపరులైన రాజకీయ నాయకులు మీ వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం, మీ వ్యక్తిగతమైనటువంటి ధనార్జన కోసం న్యాయ వ్యవస్థను కూడా కొనాలంటున్నారు. ప్రభుత్వాన్ని ఉపయోగిస్తారు, మంత్రులను ఉపయోగిస్తారు, అవసరం అనుకుంటే పోలీసులను ఉపయోగిస్తారు, అవసరం అనుకుంటే రౌడీజం చేస్తారు. ఫైనల్గా మీకు కావాల్సినది డబ్బు, ఫైనల్గా మీకు కావాల్సినది పెత్తనం, అధికారం. నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, రేపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ కొడుకు నువ్వు పక్కన కూర్చొని ప్రమాణం చేసి చెప్పండి బా. అధికారులకు మీరు ప్రమాణం చేయించినారు కదా, చెప్పండి. ప్రమాణం కూడా వద్దులే, ఆత్మపరిశీలనలో చెప్పండి. లక్ష్మీరెడ్డి మునివర మా దగ్గరకు వచ్చినారు, డబ్బులు ఇయ్యలేదు, మేము దళితులను పిలిచలేదు, లెక్కీలేదు, నడిపి సుబ్బన్న పెద్ద సుబ్బన్న వారసులకు లెక్కీలేదు, లోక్ అదాలత్లో విత్డ్రా చేపీలేదు, ఈ భూమిని కొట్టేసి ఆలోచన మాకు లేదు అని చెప్పి నీ ఆత్మసాక్షిగా నీకు ధైర్యం ఉంటే ప్రమాణం చేయకపోయినా పర్వాలే, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. మరి నువ్వు ఎన్ని అయ్యా మీరు చేసేది? వంగల నారాయణ రెడ్డి మహర్షి భూమికి బినామీ. దేనికి? బొల్లవరం మహర్షి భూమికి వంగల నారాయణ రెడ్డి నీకు బినామీ. నిమ్మకాయల సుధాకర్ యొక్క భూమిని చెరువు భూమి అని చెప్పి 6 కోట్లు కొట్టేసేదా, 5 కోట్ల రూపాయలు కొట్టేసేదానికి రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి మధ్యవర్తి. శివాలయానికి సంబంధించిన భూమి అమృతానగర్లో శివచంద్రారెడ్డి మీకు మధ్యవర్తి, బినామీ. ఈ తాలూకాలో జరిగే ఏ పనైనా రోడ్డు వేయి, కాంట్రాక్ట్ వేయి, కాలువ గట్టు, మోరీ గట్టు, జాలాడు గుంత గట్టు, బాత్రూమ్ గట్టు, ఉత్సవోషేది గట్టు, ఏది కట్టినా కూడా ఈ తాలూకాలో నీ కొడుకు బినామీ పర్లపాడు మహేశ్వరరెడ్డి. పర్లపాడు మహేశ్వరరెడ్డి. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరు, మటక, క్రికెట్, జూదము, అసాంఘికమైన కార్యకలాపాలు పోలీసుల ద్వారా నిర్వహించేదానికి ఒక బినామీ, కాంట్రాక్ట్ పనులు నిర్వహించేదానికి పల్లా మహేశ్వరరెడ్డి ఒక బినామీ, మహర్షి భూమికి వంగల నారాయణ రెడ్డి బినామీ, శివాలయం భూమికి శివచంద్రారెడ్డి బినామీ, నిమ్మకాయల సుధాకర్తో లెక్క కొట్టేసేదానికి 5 కోట్లకు బినామీ రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి. ఇక చౌటపల్లి క్రాసింగ్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగుగా ప్రభుత్వ భూమిలో రూములు కడుతున్నారు వాణిజ్య సముదాయాలు. చౌటపల్లి లక్ష్మీరెడ్డి వాళ్ళే కడుతున్నారు, చౌటపల్లి లక్ష్మీరెడ్డి వాళ్ళే కడుతున్నారు. 30% వాళ్లకు, 70% నీ కొడుకు. నీ ఏకైక లక్ష్యం ఒకటే, నీ పదవీ కాలం పూర్తయ్యే లోపల, నీ జీవితకాలం ముగిసే లోపల 100 కోట్ల రూపాయలు నీ కొడుకు సంపాదించి ఇచ్చిపోవాలా. తర్వాత రాజకీయం ఉన్నా పర్వాలే, సంఘ నాకిపోయినా పర్వాలే, డబ్బు మాత్రం కావాలా. ఇదే కదా పెద్ద ఆయన. ఇది మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ మున్సిపల్ లిమిట్స్ కానీ 5 కిలోమీటర్ల లోపల ఉంటే ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వకూడదు, నిషేధిత జాబితాలో పెట్టాలని ఇచ్చే జీవో ఎంఎస్ నెంబర్ 634, జీవో ఎంఎస్ నెంబర్ 1493 రెవెన్యూ డిపార్ట్మెంట్ 1990లో ఇచ్చినారు, 2007లో ఇచ్చినారు, 2012. చాలా పవర్ఫుల్ జీవో ఇది, చాలా పవర్ఫుల్ జీవో ఇది. మేము సమాచార హక్కు చట్టం ప్రకారము ప్రభుత్వాన్ని అడిగినాం, ఈ భూమి ప్రభుత్వ భూమే లేకుంటే ఎవరిదైనా అని అడిగినాం. ఇదిగో ఈ సమాచార హక్కు చట్టం ఇది మాకు ఇచ్చినది. దీంట్లో ఏమి ఇచ్చినారంటే ఈ 9 ఎకరాల 68 సెంట్లు ప్రభుత్వ భూమి అని ఇచ్చినారు. ఎల్సీ పట్టా అన్నారు. ఎల్సీ పట్టా అంటే ల్యాండ్ సీలింగ్ ప్రకారం ప్రభుత్వానికి చెందినది. డీగేటి పట్టా అంటే మాది, ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చినారు. ఇందులో మేము అడిగిన సమాచార హక్కు చట్టం ప్రకారం. ఇది ఎంఆర్ఓ చంద్రాయుడు గారు ఇచ్చిన, ప్రొద్దుటూరు ఎంఆర్ఓ చంద్రాయుడు గారు ఇచ్చిన రిపోర్టు.
వీళ్ళు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినారు, వ్యవసాయం చేయలేదు, ఈ భూమిని వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించినారు, వీరు టెంపరవరీ డీగేటీ రద్దు చేయాల్సిందే, వీళ్ళకు అర్హత లేదని చెప్పి ఎంఆర్ఓ చంద్రాయుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆనాటి అధికారి విచారణ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డిఫాల్టర్స్ అని కలెక్టర్ గారు వీళ్ళకి ఫారం 1 నోటీస్ ఇచ్చినాడు. ఫారం 1 అంటారు. ఫారం 1 నోటీస్ అంటే ఏమని తెలిసిన 1977 అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినప్పుడు తీసుకునే చర్యలను ఫామ్ 1 అంటారు. ఇది ఫారం 1. బాగా చూడొచ్చు. 9 మంది దళితులు ఉన్నారు, వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్లు 497-1, 497-2, 467-6, 497-7, 497-8, 172-1, 172-3, 172-4, 490-1, 490-5, 490-6, 196-4. ఇది ఫామ్ 1 ఇచ్చినారు నోటీస్. అంటే ఇది 1968లో సత్యనారాయణ రెడ్డి పేరుతో ఒరిజినల్ డాక్యుమెంట్, ఆయన పేరుతో రిజిస్టర్ అయినది. ఆయన కొనుక్కున్నప్పుడు 1968 ఆయన పేరుతో అయినది. చెప్తానా అంటే ప్రజలకు, అధికారులకు, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి వినయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసి చెప్తాను. 100% ఇది ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తి. ఇందులో ఎక్కడ ఎవరికి అనుమానం లేదు. మీరిచ్చిన రిపోర్టు ప్రకారం ప్రభుత్వ భూమి, కావలసిన ఆధారాలన్నీ చూపిస్తాను నేను. ఇది చట్టవిరుద్ధం. ఈ భూమిని వాళ్ళు కొట్టేసే ప్రయత్నం చేస్తే మీరు ఎవరైనా ఆర్ఐ దగ్గర మొదలుకొని కలెక్టర్ గారి వద్ద వరకు ఈ చట్టవిరుద్ధమైన కార్యక్రమానికి వరదరాజిరెడ్డి గారి యొక్క అధికారానికి లోబడి మీరు వ్యవహరిస్తే, ఏ తప్పైనా చేస్తే, ఈ భూమి అన్యాక్రాంతం కావడానికి మీరు సహకరిస్తే మీకు చట్టరీత్యా శిక్ష తప్పదు. చట్టరీత్యా ఈ పని మీరు చెయ్యకూడదు. మీరు చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేస్తే పిటిషన్లు పెడతా, అర్జీలు పెడతా, ప్రజాక్షేత్రంలో ధర్నాలు చేస్తా, న్యాయ వ్యవస్థ దగ్గర పోయి, న్యాయమూర్తి దగ్గర పోయి తలుపు కూడా తడతాం, కోర్టు కూడా కేసేస్తాం. అంటే ఈ 9 ఎకరాల 68 సెంట్ల భూమిని, ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గరే ఉంచడానికి నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనో అన్ని నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇక ప్రజలకు వివరించేది ఏంటంటే, మీరు ఓటేసిన మన ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యేనైనా, మీరు ఓటేసిన మన ఎమ్మెల్యే ఎటువంటి వాడో తెలుసుకోండి అనడానికి రోజు ఒకటి చెప్తానా మీకు స్టోరీ. దానికి మీరు అనొచ్చు, ప్రజలారా మేము ఓటు వేసింటే కదా నాయన రాసేమల్లు, ఎందుకు పొద్దునగులు ఓటేసింటే అంటావు, మేము ఓటు వేయలేను ఆయన, ఈవీఎం మిషన్ వేసింది అంటున్నారు ప్రజలు. మేము వేయలే స్వామి ఓటు ఆయనకు, మేము వేసింది ఫ్యాన్కి వేసినాం, ఆయన గాలికి వచ్చి గెలిచినాడు ఈవీఎం మిషన్ల ద్వారా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన ఎమ్మెల్యే యొక్క నీతి భాగవతం ఎట్లాంటిది, వాళ్ళ కుమారుడు ఎట్లా వాడు అనడానికి ఇంత చెప్పిరే. 1968లో సత్యనారాయణ రెడ్డిది భూమి, 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం భూమి 9 ఎకరాల 60 సెంట్లు పోయింది. 1979 సంవత్సరంలో 9 మంది దళితులకు ఈ భూమి డీగేటీ పట్టా టెంపరవరీగా ఇచ్చినారు. 1985లో వీళ్ళు నిబంధనలను ఉల్లంఘించి డీగేటీ హోల్డర్స్ ఉండాల్సిన పద్ధతులు పాటించకుండా రామేశ్వరంలకు, రెడ్డి గారికి, సాలోలకు భూమి అమ్మినారు చట్టవిరుద్ధంగా. అది కోర్టుకు పోయినారు, డీగేటీ పట్టా ఇమ్మని. కోర్టులో వ్యాజ్యం జరిగి ఓడిపోయినారు. ఇదిగో ఈ కారణాల చేత మీరు భూమి వ్యవసాయం చేయలే, పన్ను కట్టలే, భూమి అమ్మినారు కాబట్టి మీకు టెంపరవరీ డీగేటీ పట్టాన్ని రద్దు చేసినాము, మళ్ళా పర్మనెంట్ డీగేటీ పట్టా ఎట్లొస్తుందని చెప్పి ప్రభుత్వం వారు తిరస్కరించినారు. ఆ తర్వాత ఇప్పుడు కొండారెడ్డి, వరదరాజిరెడ్డి జోక్యం చేసుకొని లక్ష్మీరెడ్డి మునివర పెట్టుబడి పెడితే దళితులు స్వాధీనం చేసుకొని ఈ నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న వారసులను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని లోక్ అదాలత్లో వాళ్ళతో
విత్డ్రా చేయించి మళ్ళీ దళితులకు హక్కు ఉందని చెప్పి ఒక అర్జీ పెట్టి ఆ అర్జీ మీద వీళ్ళు పలకపోతే కోర్టుకు పోయి బలహీనమైన నివేదిక కోర్టుకు ఇప్పించి జీపీఓ నోరు మూపించి అవసరమైన కొద్ది న్యాయమూర్తిని కొని ఈ 150 కోట్ల రూపాయల భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేసినారు అని చెప్పడానికి సరైనటువంటి సాక్ష్యాలతోనూ ఆధారాలతోనూ నేను మనస్ఫూర్తిగా ఆత్మసాక్షిగా చెప్తాను. నేను ఈ సందర్భంగా నేను వరదరాజిరెడ్డి గారిని అడిగేది ఏంటంటే కనుక రేపు మీరు ప్రెస్ మీట్ పెట్టి నీ కుమారుని పక్కన కూర్చోబెట్టుకోవాలా. నీ కుమారుని పక్కన కూర్చోబెట్టుకొని ఈ వ్యవహారంలో లక్ష్మీరెడ్డి మునివర దగ్గర నుంచి కోట్ల రూపాయల చేతులు మారినాయా లేదా అనే దానికి సమాధానం చెప్పు. దళితులతోనూ నడిపి సుబ్బన్న వాళ్ళ వారసులతోనూ మీరు మాట్లాడి డబ్బులు ఇచ్చినారా లేదా అనేది సమాధానం చెప్పు. ఈ నడిపి సుబ్బన్న వాళ్ళ వారసులతో లోక్ అదాలతులో విత్డ్రా చేయించినారా లేదా అనేది సమాధానం చెప్పు. టోటల్గా ఈ భూమిని కాజేసే ప్రయత్నంలో భాగంగా మేము ప్రయత్నాలు చేస్తానామా లేదా అనేది ముక్కుసూటిగా అడుగుతారా, ముక్కుసూటిగా ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు పెద్ద ఆయన. రేపటి నీ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ స్పందిస్తా నీకోసమే. ఈరోజు సాక్షిలో రాసినారు ప్రజలారా, రాష్ట్ర పబ్లిష్ అయ్యే చోట రాసిన పేజీలో తాటికాయ ఎంత రాసినారు ఎంత నా ఒకనికే తెలుసు అనుకున్నా, దేశమందరికీ తెలిసి ఇది. తాటికాయ ఎంత అక్షరాలతో రాసినారు 150 కోట్ల రూపాయల భూమికి స్కెచ్ అని. ఎప్పుడు చెప్తా ఉంటాడు పెద్ద ఆయన, నీతిపరుణ్ణి ప్రజలమే ఉండా, ఎవరు తప్పు చేసినా ఒప్పుకోను, ప్రమాణాలు చేయాలా. ఒక చిన్న ఎంప్లాయీ తప్పు చేసేది దేనికి పెద్ద ఆయన? ఓ 2,000, 3,000, 4,000, 5,000, 10,000 లంచం తీసుకుంటాడనే ఉద్దేశంతో తప్పు చేస్తాడని చెప్పి నువ్వు ప్రశ్నిస్తావు. అంటే చెయ్యకూడని పని చేస్తున్నాడు అనే దానికి ఆయన లంచం తీసుకుంటున్నాడు. చెయ్యకూడని పనికి చేస్తాడు కాబట్టి లంచం. మరి నీ కొడుకు ఇప్పుడు లక్ష్మీరెడ్డి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, చేతులు మారినాయంటే అయ్యే పనికే కానికూడని పనికే? చట్ట విరుద్ధమైన పనికి అయితేనే నీ కొడుకు లెక్కలు ఇచ్చింటారు. మన దగ్గరికి చట్ట విరుద్ధం కాకుండా చట్టమైన పని అయితే కన్నా ఎవరన్నా వచ్చి నాకు ఎంఆర్ఓతో ఫలానా పని ఉంది, నా పాస్ పుస్తకం వల్ల నాకు కరెక్ట్గా ఉందంటే ఏం చెప్తాం మనం? వాళ్ళు లెక్కించాడా? మనకు లెక్క ఇయ్యడు. చట్ట విరుద్ధమైన పనిని నీ కొడుకుతో చేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి కోట్ల రూపాయలు నీ కొడుకు లంచాలు ఇస్తున్నారు. మరి నువ్వెందుకు మౌనం దాల్చినావు? నీ 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 వ్యవహారం అంతా చూస్తే నాకు భారతంలో ధృతరాష్ట్రుడు మతికొస్తాడు. భారతంలో ధృతరాష్ట్రుడు మతికొస్తాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు, బుద్ధి దండిగా ఉంది, జ్ఞానం దండిగా ఉంది, సర్వము తెలుసు ధృతరాష్ట్రునికి. తన కొడుకు చేసే అన్ని పనులు తెలుసు. అంటే తన కొడుకు దుర్యోధనుడు ఆశపోతున్నాడు అని తెలుసు, అసూయ పడుతున్నాడని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా మౌనం దాల్చినాడు. కారణం కుమారుని మీద వాత్సల్యంతో. దాని పర్యవసానం భారత సంగ్రామం. దాని ఫలితం 100 కుమారులు బలి. ఇక్కడ బలి అనే పదం లేదు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయంగా మాత్రం బలి. నీవు తీసుకునే నిర్ణయాల వల్ల నీ కొడుకు చేసే పరమ పనికిమాల పనులు అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విధవ పనులు నీ కొడుకు చేస్తాడని తెలుసు. నిమ్మకాయల సుధాకర్ భూమి తెలుసు, మరొకటి తెలుసు, నేను చెప్పినట్టు అన్నీ తెలుసు. డబ్బు సంపాదన కోసం విపరీతంగా అడ్డదారులు తొక్కుతాడని తెలిసినప్పటికీ నీ కొడుకు మీద ప్రేమతో, నీ కొడుకును ధనవంతులు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో నీవు కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని పాత్రను పోషిస్తున్నావు. దీని ఫలితం ఏం తెలుసునా? వారికి 100 కుమారులు బలైనారు. ఇక్కడ బలి అనే పదం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో మనం అది జరగదు. రాజకీయంగా బలవుతారు. కాబట్టి నీ ధృతరాష్ట్రుని ప్రేమను మానుకొని, నీ ఆగిత్యపు మాటలు తగ్గించుకొని, నేను నీతిపరుణ్ణి అనేది చెప్పేది తగ్గించుకొని, పటాల మీద ప్రమాణాలు చేయించే విధానానికి స్వస్తి పలికి నీ కొడుకుతో పటాల మీద, దేవుని పటాల మీద ప్రమాణం చేయించుకో. దీనికి పాత్రికేయుల సమావేశం నీ కొడుకుతో కలిసి పెట్టమని కోరుతా ఉన్నా. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూళ్ళలో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైనా కేసులు లేవు, ఏ విలేకరిపైనా అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన
కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు, ప్రొద్దుటూళ్ళు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్, ఏం టీవీ అది యూట్యూబ్? ఎస్టీవీ, గంజి సురేష్ ఎస్టీవీ. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ని రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికలపైన, పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకు పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ, యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూళ్ళు అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం.